సీఎం ఆఫీసు నుండి హోమ్ సెక్రటరీ పంపించారు. మీ నాన్నగారి డెత్ పైన స్పెషల్ ఎంక్వైరీ వేశారు. మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉంటే? నాకెవరి మీద అనుమానం లేదు. మీరు బయలుదేరచ్చు. సార్ అది మీరు బయలుదేరచ్చు. ఏంట్రా అలా చెప్పావు? కొడుగ్గా నా బాధ్యత నాన్నకు తలగొరి పెట్టడం కాదు, ఆయన్ని చంపిన వాళ్ళ తలల తీయటం. జయ మృత్యుంజయ మంత్రం జయ జనక జనక శంఖం 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 జయ మృత్యుంజయ మంత్రం జయ మృత్యుంజయ మంత్రం జయ జనక జనక శంఖం జయ మృత్యుంజయ మంత్రం జయ జనక జనక శంఖం. డిఐజీతో ఎవరి మీద అనుమానం లేదని చెప్తే వాడు భయపడ్డాడు అనుకున్నాడు. కానీ మన వాళ్ళందరినీ వెంటాడి నరుకుతున్నాడు. మన కోసం కూడా వెతుకుతున్నాడంట. ఇప్పుడు ఏం చేద్దాం? అన్ని చోట్ల వెతికాం. ఆ పశుపతి గాడు వాడు తమ్ముడు ఎక్కడ దాక్కున్నారో అర్థం కావట్లేదు. ఆ నా కొడుకులు ఎక్కడ దాక్కున్నా అక్కడ వెతికి పట్టుకుని నరికారే. చెప్పు సత్తే. పశుపతి గాడు తమ్ముడిని ఎంపీతో చూశానయ్యా. ఎక్కడ? పశుపతి ఎక్కడ? ఏమైంది సత్తే? జయ జనక జనక శంఖం జయ మృత్యుంజయ మంత్రం జయ జనక జనక శంఖం. ఏంట్రా అని ఎరి చూపులు చూస్తున్నా కనపడతలా ఈ ఓళ్ళే? ఏంటరా కాస్త సంతకాలు పెట్టండి రా అన్న అని మొండికేశారు. సావు దెబ్బలు తింటున్నారు. కాస్త నువ్వని చెప్పరా, సంతకాలు పెట్టమని చెప్పు. చెప్పరా. ఒక్కడు కూడా సంతకం పెట్టకండ్రా. ఎవరిని చూసుకునిరా నీకు ఇంత ధైర్యం అసలు? మా శవయ్య కొడుకు చందుబాబుని. ఒక్కడ కాదు ఇద్దరు కాదురా, 50 మంది మీ బాబుని ఖైమా చేసేసి ఉంటారు రే. లుచ్చానయాల మాట నమ్మద్దు. చందుబాబు వస్తాడు. ఎంత రాత్రిపూట పగటికల్లా కట్టినావా? వస్తాడు. రేయ్ మొదటి సంతకం ముసోడుతను పెట్టించు. మర్యాదగాడి సంతకం పెట్టాడా సరే, లేకపోతే ఆడు ఒంటో దిగే ఒక్కొక్క పోటీని చూసి ఈ నా కొడుకులందరూ ఉచ్చపోల్చుకుంటూ సంతకం పెట్టాలరా. ఎలా? ఏమన్నావు? వస్తాడు. పెట్టు. వస్తాడు. పెట్టు. ఇప్పటికన్నా మనం బయలుదేరితే ప్రాణాలతో ఉంటాం. బతకరాలి లేదా? అక్కడ తప్పించుకుని ఉండొచ్చు. ఎక్కడ ఇంకొక అడుగు ముందుకేచ్చావా చస్తావు.